నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ ఝాన్సీ రాణి. ఇవాళ మన స్టూడియోలో జ్యోతిష్య రత్న జ్యోతిష్య పురోహితులు గణేష్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. చెప్పండి గురుగారు, ఈ జ్యేష్ఠ మాసంలో సింహరాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలియజేయండి. తప్పకుండా. సింహరాశి వాళ్ళకి ఉద్యోగ స్థానంలో రైబోతులు పడ్డారు. ఇప్పుడు ఈ నెలంతా అంటే ఈ నెలలో సింహరాశిలోకి 10వ స్థానంలోకి వస్తారు రవి బుధుడు. 10వ స్థానంలోకి వచ్చినందువల్ల ఈ చక్రంలో ఉద్యోగంలో బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ఉద్యోగ సంబంధించిన దాంట్లో వీళ్ళు కనుక దృష్టి పెట్టి ఉండగలిగితే బాగుంటుంది. ఉద్యోగస్తులకు మొత్తం మీద బాగుంటుంది. కానీ వీళ్ళు ఉండరు. వీళ్ళకి ఏంటంటే సింహరాశి కదా, కొంచెం కోపము, పౌరుషము, మాట తీరు, తొందరగా వదలడము ఉంటాయి. అది వీళ్ళని తగ్గిస్తుంది తప్ప, లేకపోతే ఉద్యోగంలో మంచి పోస్ట్ ఉంటుంది, వీళ్ళకి అధికారం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అది ఒక్కటి కొంచెం తగ్గించుకుంటే వీళ్ళు ఉద్యోగంలో బ్రహ్మాండంగా వెళ్తారు. గురుగారు, ఇప్పుడు ఆరోగ్యరీత్యా వీరికి ఏ విధంగా ఉండబోతుందంటారు? సింహరాశి వాళ్ళకి ఆరోగ్య కారకుడైనటువంటి గ్రహమే గురుడు. గురుడు వల్ల ఏంటంటే గ్యాస్ ట్రబుల్ కొంచెం వీళ్ళకి, గురుడు కొంచెం వీళ్ళకి ఆశలో కొంచెం తగ్గాడు ఇప్పుడు. కాబట్టి గ్యాస్ ట్రబుల్ రావచ్చు, తర్వాత ఊబకాయము, టైం ప్రకారం భోజనం చేయలేకపోవడం, ఆ తర్వాత అపనిందలు, ఇవన్నీ ఆరోగ్యం సంబంధించిన దాంట్లోంచి గురుడు వల్ల వస్తాయి. కాబట్టి శనగలు దానం చేస్తూ దక్షిణామూర్తి పూజలు చేసుకుంటూ వెళ్తే, ఈశ్వర అభిషేకాలు, రుద్రాభిషేకాలు చేసుకుంటూ వెళ్తే వీళ్ళకి ఆరోగ్య సమస్యలు కొంచెం తగ్గుతాయి. బాగానే ఉంటుంది. ఆరోగ్యం కూడా యావరేజ్ ఉంటుంది, పెద్ద నష్టమే ఉండదు వీళ్ళకి. అలా గురుగారు, ఇప్పుడు విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుందంటారు? ఈ సింహరాశి వాళ్ళకి కుజుడు విద్యాకారకుడు. ఎడ్యుకేషన్ బాగుండాలంటే వీళ్ళకి ఈ నెలలో కుజుడు అనుకూలిస్తేనే, ఈ నెలలోనే ఇప్పుడు కొత్తగా అందరూ జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా ఈ ఎడ్యుకేషన్ పరంగా చాలా తర్జన భర్జన పడుతున్నారు. వీళ్ళందరూ కొంచెం సుబ్రహ్మణ్య స్వామి వారికి పిల్లలందరి చేత కూడా ప్రదక్షిణాలు, అభిషేకాలు చేయించుకుంటూ వెళ్తే వీళ్ళు అనుకున్నటువంటి కాలేజీల్లో సీట్లు, తర్వాత చదివే దక్షత వీళ్ళకి వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు అంతా కన్ఫ్యూజ్లో కుజుడు జరుగుతున్నాడు. కాబట్టి కుజుడికి సంబంధించిన విషయాలు ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఓకే గురుగారు, ఇప్పుడు భూ లావాదేవీలు చేసుకునేవారు కానీ, గృహం కోసం ఎదురు చూసేవారికి కానీ ఏ విధంగా ఉండబోతుందంటారు? ఈ నెలాఖరికల్లా వీళ్ళకి కుజుడు సంబంధించిన దాంట్లో ఇల్లుకి క్లారిటీ వస్తుంది. కొత్తగా కొనుక్కొని ఎవరైనా ఉంటే కూడా, ఈ జ్యేష్ఠ మాసం అంటే ఇంకా మే, జూన్ 18, 20 తారీఖు తర్వాత వీళ్ళకి ఇల్లు క్లారిటీ వస్తుంది. కాబట్టి వీళ్ళు ఇల్లు కొనుక్కోవాలంటే కనుక ఒక 11 మంగళవారాలు ఈ కుజుడికి పూజ చేయడం, కందులు దానం ఇవ్వడం, ఆ తర్వాత ప్రదోష కాలంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన, ఇవన్నీ చేస్తూ ఉంటే తప్పకుండా ఇల్లు కొనుక్కుంటారు. ఒకవేళ ఇల్లు ఉంది కానీ ఇంట్లో ఉండలేకపోతున్నాం అన్న వరకు ఇదే రెమెడీ చేయాలి. విదేశీయానం కోసం చూస్తున్న వారికి ఏ విధంగా ఉంటుందంటారు? విదేశీయానాలు ఈ రాశి వాళ్ళకి కొంచెం, ఈ కుజుడు అనేది ఈ రాశిలో ప్రస్తుతం వీళ్ళకి 4వ స్థానం కాకుండా 12వ స్థానంలో పడ్డాడు. ఈ నెల కాకుండా వచ్చే నెల ట్రై చేస్తే వీళ్ళకి విదేశీయానం అనుకూలత కలుగుతుంది. గురుగారు, ఈ నెల కాకుండా పెళ్లి కాని యువకులకు ఏ విధంగా ఉండబోతుందంటారు? సింహరాశి వాళ్ళకి వివాహ కారకుడు రాశిపరంగా చూస్తే శని బాగుంటే వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. శని ఈ రాశి వాళ్ళకి 1వ స్థానంలోకి వచ్చాడు. మందంగా, బద్ధకంగా ఉంటారు ఈ నెలంతా కూడా వీళ్ళకి, సింహరాశి వాళ్ళకి. కాబట్టి శనికి కంపల్సరీగా, తప్పనిసరిగా ఒక 4 శనివారాలు ఈ నెలలో వస్తాయి. శనికి తైలాభిషేకం చేయించి నువ్వులు దానం ఇస్తుండండి. ఈ పెళ్లికి సంబంధించిన విషయాలు మందంగా లేకుండా కొంచెం స్పీడ్గా వెళ్తాయి. గురుగారు, ఇప్పుడు సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు? సంతానానికి సంబంధించిన గ్రహం వీళ్ళకి గురుడు అయ్యాడు. ఈ గురుడు వీళ్ళకి ఇప్పుడు ఈ నెలంతా కూడా గురుడు 11వ స్థానంలో ఉన్నాడు. అంటే చాలా బాగుందన్నమాట. అంటే సంతానానికి ఇబ్బంది లేకుండా బాగానే ఉంటుంది. సంతానం ఎదురు చూసే వాళ్ళందరికీ సంతానం బాగానే ఉంటుంది. ఈ కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్న వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు? సింహరాశి వాళ్ళకి కోర్టు కేసులకి అంత సంబంధించింది దాంట్లో ఈ నెల అయితే మాత్రం శని శుక్రులే కారణం. వాళ్ళు అష్టమ స్థానానికి అధిపతి అయ్యారు. ఉద్యోగం గురించి దెబ్బలాడుకోవడం, వ్యాపారం గురించి దెబ్బలాడుకోవడం, లేకపోతే అనవసరంగా మధ్యలో దూరి
వాళ్ళకు దెబ్బలాడుకోవడం, అందుకు కోర్టు కేసులు అవుతుంటాయి. ఎవరి గొడవకి వెళ్లకుండా ఉండడమే బెటర్. ఓకే. ఈ టీవీ సినీ రంగంలో ఉన్న వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు? శుక్రుడు బాగోలేదు కాబట్టి అది కూడా అంతే. ఈ నెలలో ఏ పనులు కావు వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి కొంచెం ఆ పనులు విరమించుకొని ప్రశాంతంగా నవగ్రహాల్లో ప్రదక్షిణాలు చేసుకుంటూ ఈశ్వర ఆరాధన చేస్తే వచ్చే నెలలో వీళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. ఓకే గురుగారు, ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే ఈ మాసంలో సింహరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేయండి. సింహరాశి వాళ్ళు ఓవరాల్ మొత్తం అన్ని పూజలు కలిపి చేసుకుంటే వీళ్ళు సంపూర్ణ నవగ్రహ పూజ చేయడం బెటర్. ఒకసారి ఆదివారాలు ఎప్పుడైనా ఈ నెలలో ఒక ఆదివారం నాడు సంపూర్ణ నవగ్రహ శాంతి, 9 దానాలు, నవగ్రహ హోమం, ఆంజనేయ స్వామి వారికి పూజా కార్యక్రమాలు, ఇలా ఏదైనా ఒకటి వీళ్ళు చేసుకుంటూ వెళ్తే ఈ నెల అంతా ఒక రెమెడీ అవుతుంది, మంచి పరిహారం దొరుకుతుంది. ఓకే గురుగారు, సింహరాశి గురించి చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం.